నమస్కారం. ప్రపంచ వాణిజ్యంలో ఏదో పెద్ద మార్పే రాబోతుంది. అందరూ అమెరికా చైనా పోటీ గురించే మాట్లాడుకుంటుంటే మన దేశం భారతదేశం సైలెంట్గా ఒక సంచలనం సృష్టించింది. దాన్నిప్పుడు అందరూ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అంటున్నారు. ఇదొక్కటే కాదు, కెనడా కూడా మనతో చేతులు కలపడానికి రెడీ అవుతోంది. అసలు ఏం జరుగుతోందిక్కడ? ఇదే అసలు ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. యూరోపియన్ యూనియన్, కెనడా ఇవన్నీ అమెరికాకి అత్యంత దగ్గర మిత్రదేశాలు కదా. మరి వాళ్లు తమ పాత దోస్తిని పక్కన పెట్టి సడన్గా ఇండియా వైపు ఎందుకు చూస్తున్నారు? మనతో చారిత్రాత్మకమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎందుకు చేసుకుంటున్నారు? ఈ మార్పు వెనక ఉన్న కారణాలేంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. చూడండి, ఒకటి మాత్రం మనకు క్లియర్గా అర్థమవ్వాలి. ఇవి కేవలం డబ్బు, వ్యాపారానికి సంబంధించిన డీల్స్ కానే కాదు. అంతకు మించి చాలా ఉంది. ఇది గ్లోబల్ పాలిటిక్స్ అనే చెస్ గేమ్లో ఒక చాలా తెలివైన మూవ్ అన్నమాట. ఇది ఎకనామిక్స్ కాదు, జియోపాలిటిక్స్. సరే, దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఓకే, ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ గురించి. దీన్నే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. ఇంత పెద్ద పేరు పెట్టడానికి కారణమేంటంటే, ఇది సింపుల్గా కొన్ని వస్తువుల మీద పన్నులు తగ్గించటం లాంటిది కాదు. ఈ డీల్లో అన్నీ ఉన్నాయి. సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్, మన ఐడియాలకు రక్షణ కల్పించే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, చివరికి క్లైమేట్ చేంజ్ రూల్స్ కూడా. అందుకే ఇది ఇండియా చరిత్రలోనే అతిపెద్ద వాణిజ్య ఒప్పందం. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 200 కోట్లు. ఏంటిదనుకుంటున్నారా? ఇది కేవలం అంకె కాదు. ఈ ఒప్పందంలో భాగమైన ఇండియా, యూరోపియన్ యూనియన్ దేశాల మొత్తం జనాభా ఇది. అంటే దాదాపు 200 కోట్ల మంది ప్రజల జీవితాల్ని ఈ డీల్ ప్రభావితం చేయబోతోందన్నమాట. మరి ఎకనామిక్ పవర్ సంగతేంటి? ప్రపంచ జీడీపీలో, అంటే గ్లోబల్ ఎకానమీలో ఏకంగా 25%. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ వంతు ఈ రెండు పక్షాల చేతుల్లోనే ఉంటుంది. ఎంత పవర్ఫుల్ కూటమీది! సరే, ఇంత పెద్ద డీల్ కదా, ఎవరికేం లాభం? ఇదొక విన్ విన్ సిచ్యువేషన్. యూరప్కేమొస్తుందంటే, వాళ్ల ఎయిర్బస్ విమానాల మీద సుంకం 0 అయిపోతుంది. ఇక అమెరికా బోయింగ్కి మార్కెట్లో చుక్కలే. అలాగే ఒకప్పుడు 115% ట్యాక్స్తో ఉండే లగ్జరీ కార్ల మీద సుంకం కేవలం 10%కి పడిపోతుంది. ఇక మన ఇండియా విషయానికొస్తే, మన టెక్స్టైల్స్, లెదర్, ఫుట్వేర్ ఇలా లక్షలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు యూరప్ మార్కెట్ పూర్తిగా తెరుచుకుంటోంది. అంతకంటే ముఖ్యంగా మన స్టూడెంట్స్, ఐటీ ప్రొఫెషనల్స్ అక్కడ చదువు అయిపోయాక జాబ్ వెతుక్కోడానికి 9 నుంచి 12 నెలల గ్యారంటీ టైం దొరుకుతుంది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం యూరప్కే పరిమితం కాదు. ఈ కొత్త గ్లోబల్ గేమ్లోకి మరో ముఖ్యమైన ప్లేయర్ ఎంటర్ అవుతోంది. అదే కెనడా. ఇది కూడా ఈ పెద్ద మార్పులో ఒక భాగమే. కెనడా ఎందుకు ఇండియా వైపు చూస్తోందో అర్థం చేసుకోవాలంటే ఈ చార్ట్ చూడండి. వాళ్ల ఎనర్జీ ఎక్స్పోర్ట్స్లో, అంటే ఇంధన ఎగుమతుల్లో ఏకంగా 98% ఒక్క అమెరికాకే వెళ్తున్నాయి. అంటే వాళ్లు పూర్తిగా అమెరికా మీద ఆధారపడి ఉన్నారన్నమాట. అమెరికాలో ఏ చిన్న మార్పొచ్చినా వీళ్ల ఎకానమీ అతలాకుతలమవుతుంది. అందుకే ఈ డిపెండెన్సీ నుంచి బయటపడాలని వాళ్లు గట్టిగా నిర్ణయించుకున్నారు. మరి అమెరికాకు ఆల్టర్నేటివ్గా ఇండియానే ఎందుకు? ఎందుకంటే కెనడాకు కావలసినవన్నీ మన దగ్గరున్నాయి. 1. మనది ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఒక పెద్ద ఎనర్జీ మార్కెట్. 2. మన డిమాండ్ చాలా ప్రిడిక్టబుల్గా, రూల్స్ ప్రకారం ఉంటుంది. 3. మన దేశంలో పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా మనం ఏ ఒక్క గ్రూప్కు, పవర్ బ్లాక్కు చెందకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తాం. అందుకే కెనడాకు ఇండియా ఒక నమ్మకమైన లాంగ్ టర్మ్ పార్ట్నర్గా కనిపిస్తుంది. సరే, యూరప్, కెనడా రెండూ ఇండియా వైపు వస్తున్నాయి, బానే ఉంది. కానీ ఇంత సడన్గా ఈ మార్పు రావటానికి అసలు ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? అసలు కారణమేమై ఉంటుంది? ఈ టైమ్లైన్ చూస్తే మనకు మొత్తం కథ తెలిసిపోతుంది. చూడండి, ఈ చర్చలు ఎప్పుడో 2007లో మొదలయ్యాయి. కానీ 2013 కల్లా ఆగిపోయాయి. అసలు మలుపు ఎక్కడొచ్చిందంటే 2018లో. అప్పుడు ట్రంప్ ప్రభుత్వం వాళ్ల మిత్రదేశాల మీదే భారీగా పన్నులు వేసి ట్రేడ్ వార్ మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే యూరోప్కి, కెనడాకి అర్థమైంది తమకొక నమ్మకమైన పార్ట్నర్ కావాలని. ఆ ఆలోచన ఫలితమే 2022లో చర్చలు మళ్లీ ఫాస్ట్గా మొదలవ్వడం, ఇప్పుడు ఈ డీల్స్ కుదరడం. ఈ మొత్తం డెవలప్మెంట్స్తో థర్డ్ పోల్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తెరపైకొస్తోంది. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే, ప్రపంచంలో అమెరికా, చైనా అనే 2 సూపర్ పవర్స్ ఉన్నాయి. వాటి మధ్యలో మనం నలిగిపోము, మా దారి మాది అని ఇండియా, యూరప్, కెనడా లాంటి దేశాలు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడుతున్నాయి.
ఇది ఆ రెండు దేశాలకు ఇస్తున్న ఒక బలమైన సందేశం. అయితే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇదంతా వినడానికి చాలా బావుంది కానీ అంతా అనుకున్నంత సులభం కాదు. కొన్ని పెద్ద సవాళ్లు కూడా ఉన్నాయి. అవేంటంటే, ఫస్ట్, ఈ డీల్స్ అన్నీ పేపర్ మీద సంతకాలైనా వాళ్ల పార్లమెంట్లలో ఆమోదం పొంది అమల్లోకి రావడానికి కనీసం 2027 పడుతుంది. రెండవది, యూరప్ ఒక కొత్త కార్బన్ ట్యాక్స్ తెస్తోంది. దీనివల్ల ఫ్రీ ట్రేడ్ డీల్ ఉన్నా సరే మన స్టీలు, అల్యూమినియం లాంటివి అక్కడ కాస్ట్లీ అయ్యే ఛాన్సుంది. ఇక మన దేశంలో కూడా కొన్ని ఆందోళనలున్నాయి. యూరప్ నుంచి కార్లు, పాల ఉత్పత్తులు వరదలా వచ్చి పడితే మన ఆటో, డైరీ ఇండస్ట్రీల పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. అయితే ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ ఒకటి మాత్రం నిజం. ఈ డీల్స్ గ్లోబల్ ట్రేడ్ మ్యాప్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ప్రపంచం ఒక కొత్త దిశగా పయనిస్తోంది. మరి చివరిగా ఒకటే ప్రశ్న. జరుగుతున్న ఈ మార్పులన్నీ ఇండియాను ప్రపంచానికి ఒక ఇండిస్పెన్సబుల్ పార్ట్నర్ అంటే తప్పనిసరి భాగస్వామిగా మారుస్తున్నాయా? ఈ ఒప్పందాలు నిజంగానే మన దేశాన్ని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తాయా? లేకపోతే ఇదంతా కేవలం అమెరికాకి ఒక పొలిటికల్ మెసేజ్ ఇవ్వడానికేనా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.